ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ పేపర్కి అనుగుణంగా ఒక సీక్వెన్స్లో మనము వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇంతకుముందు వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ టాపిక్ మీద డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము ప్రొనౌన్ అనేటువంటి ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. జస్ట్ ఒక్క వీడియోలోనే అన్ని ప్రొనౌన్స్, అదేవిధంగా వాటిని ఈజీగా ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది, మెయిన్గా లాజిక్ బేస్డ్ మాత్రమే నా వీడియోస్ ఉంటాయి, అది మీ అందరికీ తెలిసిందే. సో ఒకసారి చూద్దాం. ప్రొనౌన్ అనే టాపిక్ మీద బిట్ వస్తే ఎలా మనం గుర్తుపట్టాలి. సో ఒకసారి గమనించండి. ప్రొనౌన్లో పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది. నేనేం టైప్స్ చెప్తలేను, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, ఇండెఫినిట్ ప్రొనౌన్ ఉంటుంది, రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. దీన్నే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని కూడా అంటాం. సో జస్ట్ ఏం లేదు, ఈ టేబుల్ నేర్చుకుంటే మీకు అన్ని ప్రొనౌన్స్ వచ్చేసినట్టే. ఆ టేబుల్లో కూడా ఈ ఫస్ట్ది ఒకటి నేర్చుకుంటే మిగతా అన్నీ ఈజీ గుర్తుకుంటాయి. సో ఫస్ట్ది మనందరికీ తెలిసిందే పర్సనల్ ప్రొనౌన్. అంటే అందులో ఏమేమి ఉంటాయంటే ఐ, వి, యు, దే, నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇది గుర్తుపెట్టుకుంటే మిగిలిన ప్రొనౌన్స్ అన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఐ అంటే ఇప్పుడు మనం పొసెసివ్ చూద్దాం. ఐ అంటే మైన్, వి అంటే అవర్స్, యు యువర్స్, దే దేర్స్, హీ హీస్, షీ హర్స్, ఇట్ ఇట్స్. అన్నీ ఈ పర్సనల్ ప్రొనౌన్ బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. రైట్, గమనించండి. ఇప్పుడు రెండోది నేర్చుకున్నాం కదా, పర్సనల్ ప్రొనౌన్ నేర్చుకున్నాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏమేమి ఉంటాయో నేర్చుకున్నాం. ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఐ మైన్, వి అవర్స్, యు యువర్స్, దే దేర్స్, హీ హీజ్, షీ హర్స్, ఇట్ ఇట్స్. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ అంటే ఏం లేదు, లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ కానీ విఈఎస్ కానీ ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. గమనించండి, లాస్ట్కి ఏముండాలి గమనించండి. ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని కానీ లేదంటే విఈఎస్ కానీ ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. కొన్ని చూద్దాం. ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్స్, యు యువర్ సెల్ఫ్, దే దెమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, ఇట్ ఇట్ సెల్ఫ్. సో అన్ని దీన్ని బేస్ చేసుకుని అని చెప్పుకున్నాం కదా. సో ఇది వస్తే ఇవన్నీ వస్తాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని ఉండాలి, లేదంటే విఈఎస్గా ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, అవి ఒక 4 ఉంటాయి. అది కూడా టీహెచ్తో స్టార్ట్ అయ్యే అన్ని డెమాన్స్ట్రేటివ్. టీహెచ్తో స్టార్ట్ అయ్యే 4 ప్రొనౌన్స్ కూడా టీహెచ్ తోటే స్టార్ట్ అవుతాయి. దిస్, దీస్, దట్, దోస్. వాటి యొక్క మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ అంటే మనకు దగ్గరగా ఉండి ఒకటే ఉంటే అప్పుడు మనం దిస్ ఉపయోగిస్తాం. దీస్ మనకు దగ్గరగా ఉండి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, 2 లేదా ఎక్కువగా ఉన్నప్పుడు దీస్ ఉపయోగిస్తాం. ఇది సింగులర్. దీస్ అనేటువంటిది ఫ్లూరల్. దాదాపు ఆల్మోస్ట్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. తర్వాత దట్ అంటే మనకు దూరంగా ఉండి ఒక్కటే ఉంటే దట్ అంటాం. మనం దూరంగా ఉండి చాలా ఉంటే అప్పుడు దోస్ అని చెప్తాం. సో ఈ 2 నేర్చుకుంటే ఆ 2 వస్తాయి. గమనించండి. రైట్, ఒకసారి గమనించండి. దిస్, దీస్, దట్, దోస్ ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీని తర్వాత మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటిదంటే గమనించండి, ఇండెఫినిట్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ పేరులోనే ఉంది, డెఫినెట్గా ఇది అని చెప్పనటువంటిది ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఒకసారి చూద్దాం. ఎవరైనా ఒకరు, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, సంబడి. ఈ విధంగా BODY అని ఏవైతే ఎండ్ అయినటువంటి ప్రొనౌన్స్ ఉంటాయో అవన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్. అదొకటే కాదు, ONE 1తో ఎండ్ అయిన పదాలు,
THING థింగ్తో ఎండ్ అయిన పదాలన్నీ కూడా అంటే ఇవి ప్రొనౌన్లలో. సో అవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయి. ఇంకొన్ని చూద్దాం. ఎవ్రీ వన్, ఓకే, నో వన్, ఓకే, వన్ తోటి ఉన్నాయి అవి. సమ్ వన్, వన్ తోటి. నెక్స్ట్ ఎనీ వన్, సో వన్ తోటి. అదేవిధంగా థింగ్, ఎనీథింగ్, సంథింగ్. సో ఈ విధంగా బడీతో కానీ, వన్తో కానీ, థింగ్తో కానీ ఎండ్ అయ్యేటువంటి ప్రొనౌన్స్ అన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయి. ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్కు సంబంధించి లాజిక్స్. నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ ప్రొనౌన్ చూద్దాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే WH వర్డ్స్. హూ, హూమ్, హూజ్, విచ్, దట్, వాట్, అటువంటివన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని కూడా చెప్తాం. రైట్. సో ఇప్పుడు మరొక్కసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, గమనించండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం. సో మనకు ముఖ్యంగా గుర్తు ఉండాల్సింది ఇది పర్సనల్ ప్రొనౌన్. దీన్ని బేస్ చేసుకొని మిగతా అన్నీ ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ పొసెసివ్ అంటే నాకు చెందినది, మనకు చెందినది అని తెలిపేటువంటివి. మైన్, అవర్స్, యువర్స్, దేర్స్, హీస్, హర్స్, ఇట్స్, ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్ అవుతాయి. తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏమని చెప్పుకున్నాం? సెల్ఫ్ అని ఉండాలి, లేదా విఎస్ అని ఉండేటువంటివి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సో ఈ పదాలన్నీ కూడా. డెమాన్స్ట్రేటివ్ అంటే 4 అని చెప్పుకున్నాం. దిస్, దీస్, దట్, దోస్. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే BODY అనేటువంటి పదంతో, సఫిక్స్ తోటి ఎండ్ అయ్యేటువంటి ప్రొనౌన్స్ కావచ్చు. ONE తోటి ఎండ్ అయ్యేటువంటి ప్రొనౌన్ కావచ్చు. THING థింగ్ తోటి ఎండ్ అయ్యేటువంటి ప్రొనౌన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? ప్రొనౌన్లో టైప్స్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇందులో హీ ఏంటిది గమనించండి. హీ ఏమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఫస్ట్ నేర్చుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ దోస్ ఆర్ మ్యాంగోస్. దోస్ ఏంటిది? దోస్ ఏంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. గమనించండి, డెమాన్స్ట్రేటివ్. సెల్ఫ్, SELF, సెల్ఫ్ ఉంటే ఏమని చెప్పుకున్నాం? రిఫ్లెక్సివ్ అనుకున్నాం, రైట్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ సమ్ వన్, వన్ కానీ, థింగ్ కానీ, ఇంకోటి ఏంటిది, అదేవిధంగా బడి కానీ, ఇటువంటివి ఉన్నాయన్నీ కూడా ఏ ప్రొనౌన్స్ అవుతాయి? అవి ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతాయి. సో ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్ దేయిర్స్. దేయిర్స్ అంటే అతనికి, వాళ్ళకు చెందినది అని చెప్పే సందర్భంలో. సో అంటే అది పొసెసివ్ అవుతుంది, చెందినది అని అర్థం వస్తుంది కదా. సో దేయిర్స్ అంటే అది ఏమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ హూ, WH వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయని చెప్పుకున్నాం మనము? రిలేటివ్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతాయి. సో ఇది ఏమవుతుంది మరి అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏమిచ్చాడు? హూ. గమనించండి. అదేవిధంగా దే అనేటువంటిది స్టార్టింగ్ దే కదా. సో పర్సనల్ ప్రొనౌన్. హూ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ లేదా రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, రైట్. రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, థింగ్ అనేటువంటి ఎండింగ్ దేనికి వస్తుంది అనేటువంటిది గమనించండి. అది ఇండెఫినెట్ ప్రొనౌన్ దాంట్లో వస్తుంది. ఇక చూడండి. సో ఇదేమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా అజ్ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. గమనించండి. ఇందులో సో అది ఏంటిదంటే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దిస్ అనేటువంటిది ఏమవుతుంది? గమనించండి. దిస్ ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. సో అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. షీ ఉన్నది. షీ అనేటువంటిది మనం ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నాం కదా, పర్సనల్ ప్రొనౌన్. హూమ్, WH వర్డ్స్. సో ఇది ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే. సో గమనించండి, మనం ఈ టేబుల్ని కనుక నేర్చుకుంటే ఇంత ఈజీగా మనం ఏ టాపిక్ అయినా డీల్ చేయవచ్చు. సో నా ఛానల్లో అన్ని టాపిక్స్ మీద ఈ విధంగా లాజికల్ వీడియో కలవు. జస్ట్ మీరు టేబుల్ను చదువుకొని బిట్స్ను మీరు ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు.
అవజల్స్ విఈఎస్ ఉన్నటువంటివి ఎక్కడుంది అది గమనించండి. అంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. గమనించండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎనీబడి ఉన్నది, బడి ఉంటే అది ఏ ప్రొనౌన్ అవుతుంది? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. హూజ్ ఉన్నది, హూజ్ అనేటువంటిది ఏంటిది? రిలేటివ్ ప్రొనౌన్కు సంబంధించింది. సో అదేమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీస్ అనేటువంటిది గమనించండి ఇక్కడ ఉంది. సో అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రైట్, ఇంకొన్ని బిట్స్ చూద్దాము. వన్ అనదర్. సో వన్ ఉంది, వన్ ఉంటే అది ఏమని చెప్పుకున్నాం మనము? గమనించండి, ఇందులో ఉన్నది. సో అది ఏమవుతుంది మరి? ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. విచ్, డబ్ల్యూహెచ్ ఉంటే అది రిలేటివ్ కానీ ఇంట్రాగేటివ్ కానీ అవుతుంది. రిలేటివ్, ఇంట్రాగేటివ్. నెక్స్ట్ ఇక్కడ దెమ్సాల్స్ అనేటువంటిది ఎందులో మనకంటే గమనించండి, ఇందులో విఎస్ కానీ ఎస్ఈఎల్ఎఫ్ కానీ అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రైట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇవి ఈ టాపిక్కు సంబంధించినటువంటి లాజిక్స్ ప్రొనౌన్కు సంబంధించి. రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ గురించి చెప్పుకున్నాము, ప్రొనౌన్ గురించి కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.